హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అన్నమాట. సో ఇది లంచ్ బాక్స్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే చేయటం కూడా చాలా ఈజీ. అలాగే ఆకుకూరలు అనేవి చాలా బెనిఫిషియల్స్ కూడా. ఈ కర్రీ ఎందుకు లంచ్ బాక్స్లో అనేసి మీరు అనుకుంటే, ఇదేంటంటే పిల్లలు ఆకుకూరలు ఇష్టపడటం అనేది చాలా కష్టం. సో లంచ్ బాక్స్లో ఇలా ప్యాక్ చేసి పెడితే అక్కడైతే టీచర్స్ అబ్జర్వేషన్ అలాగే ఆయమ్మ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. అలా అని టేస్ట్ లేకుండా ఉండదు. ఈ రెసిపీ ఈ విధంగా తయారు చేసుకొని ఒకసారి పెట్టి చూడండి, బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది. సో నేను ఏమైనా కష్టమైన కూరలు, ఇలాంటి ఆకుకూరలు అలాంటివి మాత్రం నేను ఎక్కువ లంచ్ బాక్స్లోకి షేర్ చేస్తాను అన్నమాట. సో ఆ విధానం ఎలాంటిది చూపించేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఫస్ట్ ఏ ఆకుకూర అయినా సరే ఒకసారి మనం ఒక సాల్టీ వాటర్లో అనేది ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత ఇలా వాష్ చేసుకోవాలండి. ఒక జాలి గిన్నెలో తీసుకొని పైన ఇంకొకసారి వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకుంటే ఆకుకూరలో ఉండే ఇసుక మట్టి అంతా కూడా వచ్చేస్తాయి. అలా క్లీన్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా పండుటాకులు ఏమైనా ఉంటే పక్క తీసేసేయండి. ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ముందుగా ఏంటంటే పెసరపప్పు కూడా ఒక అరకప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే మనం తర్వాత పప్పులో కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్, గార్లిక్ అండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి తీసుకొని ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ అనేది వేసుకోండి. దీనికి గానుగ నూనె అంటే గానుగ నూనె అనేది చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే నువ్వుల నూనె. సో ఇది వేసుకున్నాక తాలింపు దినుసులు ఉంటాయి కదండి, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు. ఇవి అనేవి ఆకుకూరల్లో కొంచెం తాలింపు అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి తినేటప్పుడు ఆ పప్పు అనేవి క్రంచీగా తగిలి మరింత టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ వేసుకున్నాక ఎండుమిర్చి, అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరని ఒక్కసారి కట్ చేస్తున్నానండి. డైరెక్ట్ కట్ చేయకుండా కూడా వేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఈజీగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అదీ కాక మనం కూర తినేటప్పుడు మరీ ఎక్కువ పెద్ద పెద్ద ఆకుల్లా ఉంటుంది కదండి ఈ పొన్నగంటి కూర. సో అందుకని ఒక్కసారి కట్ చేసి నేను వేస్తున్నాను. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా ఆకుకూర అనేది కొంచెం మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు అనేది వేసుకోవాలి. ఈ పెసరపప్పు ఉడుకుతుందా లేదా అని ఏం టెన్షన్ ఏమి ఉండదు. చక్కగా నానబెట్టుకున్నాం కదా, ఇది శుభ్రంగా నానిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఈ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఆ ఆయిల్లో అలాగే ఈ ఆకుకూరల్లో కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. అలాగే మరీ ఓవర్ కుక్ అవ్వకుండా పలుకులు పలుకులుగా తినేటప్పుడు నోటికైతే కమ్మగా తగులుతుంది అనమాట. అలాగే దీనిలో సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. యాక్చువల్గా నేచురల్గానే ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే బెటర్ అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే కారం వేసిన తర్వాత పచ్చివాసన వస్తుంది కదా, అది ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంకా మనకి కూర అనేది రెడీ అయినట్టేనండి. సో ఈ విధంగా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి పిల్లలకు పెట్టవచ్చు. అలాగే మనం పెద్దవాళ్ళు తీసుకోవటం కల్లా పునగంటి కూరలో చాలా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. మ్యాక్సిమం ఏ ఆకుకూరలైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా పునగంటి కూర ఇదివరకైతే పల్లెటూరులో చెరువుల పక్కన ఎక్కువగా దొరికేది. ఇప్పుడు ఏంటంటే ఈ సిటీస్లో కొద్దిగా దాన్ని కొనుక్కొని తినాల్సిన పరిస్థితి అనేది వచ్చిందనమాట. సో ఇది మా మరిది వాళ్ళు చూస్తే ఇది చెరువు గట్ల పక్కన ఎక్కువగా దొరికే ఆకుకూర, ఇక్కడైతే కొనుక్కుంటున్నారు అన్నట్టు వాళ్ళు వచ్చినప్పుడు చేస్తే ఈ మాట అన్నారనమాట. సో ఈ విధంగా
కొంచెం పచ్చిమున్న వాళ్ళకు కూడా ఈ పొన్నగంటి కూర అలాగే మునగాకు కూర ఇవన్నీ కూడా చేసి పెడతారు కదా, అదేవిధంగా పచ్చాలకి పనికొస్తుంది. అలాగే ఎవరు తిన్నా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కంటి చూపుకి అలాగే రక్తహీనతను ఆకుకూరలు ఎక్కువగా బ్లడ్ అనేది ప్యూరిఫై చేసే గుణం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం మంచిది. ఎక్కువగా పిల్లలకి అనేది ఇలా లంచ్ బాక్స్లో ఇవ్వటం వల్ల ఇంటికాడ మనం గారం వల్ల కొంచెం తినడం తగ్గిపోతుంది. అదే లంచ్ బాక్స్లో కడితే వాళ్ళు కొంచెం ఎక్కువగా చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని అందరూ గమనిస్తారు కాబట్టి అక్కడ టీచర్స్ కానీ ఆయమ్మ వాళ్ళు కానీ సో శుభ్రంగా తినేస్తారు. ఇంతే అండి ఇవాల్టి వీడియో. అలాగే తర్వాత మీకు మునగాకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.